కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కిరామేరి మండలం అనార్పల్లి వాగుపై గత 10 సంవత్సరాలుగా వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇక్కడ ఉన్న దాదాపు 12 గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. వాగు చూస్తున్నాం ఎలా ఉప్పొంగుతుందో. దాదాపు ఇక్కడ నుంచి ఈరోజు 300 మంది కూరగాయల నిమిత్తం మరియు నిత్యావసర సరుకుల నిమిత్తం కిరామేరికి వెళ్ళడం జరిగింది. అతి కఠినమైన స్థితిలో నడుము లోతున్న నీటిలో అతి ప్రమాదకరంగా దాటే పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి. గతంలో కూడా గత 5 సంవత్సరాలు కూడా బొర్లగూడ గ్రామానికి చెందిన జాదవ్ కైలాస్ కూడా వాగు ఉధృతంగా ఉండడంతో అతనికి పచ్చకామెలు రావడం జరిగింది. వాగు దాటలేక సరైన చికిత్స అందలేక కూడా అతను కూడా గత 5 సంవత్సరాల క్రితం మరణించడం జరిగింది. ఈ వారంలోనే గ్రామ పంచాయతీ కార్మికుడు మండాడి కోసు కూడా వాగు ప్రవాహానికి చికిత్స తీసుకోలేని పరిస్థితిలో కూడా అతను కూడా ఆరోగ్యం క్షీణించి మరణించడం జరిగింది. నిన్న శుక్రవారం రోజు కూడా జనకాపూర్ గ్రామానికి చెందిన పొమార్ బిక్కునాయక్ కూడా గుండెపోటుతోని ఈ వాగు అడ్డం రావడం వల్ల వైద్య చికిత్స ఆలస్యమైంది. ఇతను తరలించే క్రమంలోనే వాగులోనే ప్రాణాలు వదిలిన ఘటన. ఇట్లా ప్రతి సంవత్సరం కూడా అనేక మంది రోగులు కానీ గర్భిణులు కానీ అతి కఠినమైన స్థితిలో వాగు దాటే పరిస్థితి ఉంది. ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళు వాగవతలనే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు స్పందించాలి. గత 10 సంవత్సరాల నుంచి ఉన్న అనార్పల్లి వంతెనను ఈ సంవత్సరమైనా మొదలు పెట్టాలని చెప్పేసి జాతీయ మానవ హక్కుల కమిటీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఇటువైపున్న 12 గ్రామాల ప్రజలతో కూడా భారీ ఎత్తున కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి మేము ఈ ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాం. चलो ये कुछ करो तो कने सेव करो बस होता होता कर रहे हैं होता सर हाँ हम लोग अरे भाई बता